ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పోటీలో లేకున్నా బోధ్ నేత గెడం నగేష్ పోటీలో ఉండటంతో విక్టరీ చర్చ హీటెక్కింది. బోధ్పూర్ ఖానాపూర్ నేతలు ఎంపీ బరిలో నిలవటంతో ఊహాగానాలు, బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానికేతరుల హవా నడుస్తోంది. 2009లో ఈ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ నేత రాథోడ్ రమేష్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బోధ్ నేత గొడెం నగేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బోధ్ నేత సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో బోధ్ నేత గొడెం నగేష్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఖానాపూర్ నేత ఆత్రం సుగుణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2004 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఖానాపూర్, బోధ్ అసెంబ్లీ నేతలే ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గొడెం నగేష్ అప్పటి టీఆర్ఎస్ లో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. అనూహ్యంగా ఈసారి బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభించింది. బోధ్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖా నాయకులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పార్టీల సమీకరణాలు మారాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 73% పోలింగ్ నమోదైంది. సిట్టింగ్ ఎంపీ గొడెం నగేష్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సక్కు పోటీ చేశారు. బరిలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు లంబాడీలు కావడం విశేషం. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్నారు. ఒకరోజు ముందు మాత్రమే బీజేపీని గెలిపించాలని ప్రకటన చేశారు. లంబాడీల ఓట్ల మద్దతుతో బీజేపీ గెలుస్తుందని హైకమాండ్ భావిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో లంబాడీ, గోండుల ఓట్లు ఏ పార్టీకి వస్తాయనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండడంతో బెట్టింగ్లకు దారితీసింది. నరేంద్ర మోదీది ఒక స్వప్న ఉంది. కార్యకర్తలు ఆంతోనే పనిచేస్తున్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఓన్లీ వన్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడైతే బోత్ నుంచి క్యాండిడేట్ ఇస్తాం, బోత్ నుంచి ఎంపీ ఎసుంటి పరిస్థితుల్లో భారీ బహుమతాన్ని గెలుస్తున్నారు ఛాలెంజ్ గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి మహిళా అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చినందులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఖచ్చితంగా మా అందరికి కూడా మా అభిప్రాయము, మేమందరం కూడా ఆమెతో కష్టపడి పనిచేశాము. ఎప్పుడు కూడా బోతుగడ్డ టికెట్ ఇస్తుందో అప్పుడు ఖచ్చితంగా పార్లమెంటరీలో జెండా ఎగురేస్తున్నారు. గతంలో రాథోడ్ రమేష్ ఉన్నప్పుడు కూడా బోత్ నుంచి మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా బోత్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గొడెం నగేష్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. రాజకీయ సమీకరణాలు, పార్టీల బలాబలాలు ఉన్న స్థానికేతర సెంటిమెంట్ తో పాటు ఓటర్ల తీర్పుపై స్థానికుల బెట్టింగ్ జోరు నడుస్తోంది.